నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మిథున్ బాబు గారు రచించిన ఒక మంచి కథను విందాం. నీవు నా భార్యగా లభించడం నా అదృష్టం. నవ్వుతూ కూడా నన్ను వదిలి వెళ్ళకురా. అదే మాట రాజేశ్వరమ్మ చెవులో మారుమోగుతుంది. పోరా, ఆ మాట నేనే అనాలి. నువ్వు నా జీవితంలోకి రాకపోయుంటే నా బ్రతుకుకి అర్థమే ఉండేది కాదు. ఇలా ఇంకా ఏదో తనలో తానే మాట్లాడుకుంటున్న రాజేశ్వరమ్మని గుమ్మంలో నుంచి చూసిన కొడుకు ప్రసాద్, కోడలు సుభద్రకి ఆశ్చర్యం కలగలేదు. నాన్న గంగాధరం చనిపోయిన ఈ 3 ఏళ్ల నుంచి వాస్తవాన్ని జీర్ణించుకోలేక అప్పుడప్పుడు ఇలా తనలో తానే ఎదురుగా గంగాధరం ఉన్నట్టు భ్రాంతితో 2-3 నిమిషాలు మాట్లాడుకొని ఎవరైనా పిలిచాక తేరుకొని దుఃఖిస్తుంది. గంగాధరం రాజేశ్వరమ్మలది 50 సంవత్సరాల అన్యోన్య దాంపత్యం. 3 సంవత్సరాల క్రితం గంగాధరం గుండెపోటుతో మరణించాక అప్పటి వరకు అన్ని విధాలుగా మహారాణిలా గడిపిన రాజేశ్వరమ్మకి ఒక్కసారిగా శూన్యంలోకి ఎవరో నెట్టేసినట్టయింది. కొడుకు ప్రసాద్, కోడలు సుభద్రమ్మ తనతో ఉన్నా అప్పుడప్పుడు ఒంటరిగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటుంది రాజేశ్వరమ్మ. గత 50 ఏళ్ల కాపురంలో చాలా అనుభవమే గడించిందని చెప్పాలి. ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు మెదిలింది. రాజేశ్వరమ్మ, గంగాధరం దంపతులకి ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్. గంగాధరం లెక్కల మాస్టర్గా మంచి పేరు సంపాదించాడు. కొద్దో గొప్పో వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. రాజేశ్వరమ్మ, గంగాధరం బావామరదళ్లే. 2 కుటుంబాల మధ్య మంచి సంబంధాలు లేకున్నా ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకున్నారు. ఒక రకంగా ఆ కాలంలోనే ప్రేమ వివాహం అనుకోవచ్చు. రాజేశ్వరమ్మ BA హానర్స్ యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించింది. చదువు అయిపోగానే ఉపాధ్యాయురాలిగా కేంబ్రిడ్జి కాన్వెంట్లో చేరింది. కానీ ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకే గంగాధరంతో పెళ్లి కాగానే ఇల్లాలు పోస్టుకే అంకితం అయిపోయింది. ఓర్పు, నేర్పుతో పాటు రాజేశ్వరమ్మకి అటు సాంప్రదాయాల పట్ల, కుటుంబం పట్ల అవగాహన, ఆదరణ రెండూ ఉండటంతో అందరికీ ఆవిడంటే ఎంతో గౌరవం, ప్రేమ. ప్రసాద్కి సుభద్రతో పెళ్ళయింది. సుభద్రకి ప్రసాద్తో పెళ్ళైన మొదటి 10 సంవత్సరాలు రాజేశ్వరమ్మని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది. ప్రసాద్, సుభద్రల పెళ్ళి ఒకసారి గుర్తు చేసుకుంది రాజేశ్వరమ్మ. సుమారు 30 సంవత్సరాల క్రితం. గంగాధరం, రాజేశ్వరమ్మ హాల్లో కూర్చుని కులాసాగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడే బయటనుంచి వచ్చిన ప్రసాద్ మెల్లగా అమ్మా నాన్న దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలి అన్నట్టు నీళ్లు నములుతున్నాడు. రాజేశ్వరమ్మకి ముందే విషయం కొంచెం తెలుసు కాబట్టి కొడుకుతో చెప్పరా, చల్లకొచ్చి ముంతదాయటం ఎందుకు అనగానే, అది కాదు నాన్న, నాకు సుభద్ర అంటే చాలా ఇష్టం. సుభద్రకి కూడా నేనంటే. సుభద్ర ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ ఉంటారు? అడిగాడు గంగాధరం. బ్యాంక్ మేనేజర్ విశ్వనాథం గారమ్మాయి. రేపు ఒకసారి విశ్వనాథంని నేను కలిసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంలో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో కూడా తెలియాలి అన్నాడు. మరుసటి రోజు గంగాధరం విశ్వనాథంని కలిసి వచ్చాక రాజేశ్వరమ్మతో విశ్వనాథంని కలిశాను అన్నాడు. ఏమన్నారు? అడిగింది రాజేశ్వరి. సుభద్ర వాళ్ళ కన్న కూతురు కాదు. వాళ్ళకి పిల్లలు కలగకపోతే అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్నారట. ఏం మాట్లాడాలో తెలియక వీణ్ణి 2 తగిలిస్తే సరిపోతుంది అని ఇంకా రాజేశ్వరి ఏదో అనబోతూ ఉంటే ఆ విషయం సుభద్రకి కూడా తెలియకుండా పెంచారట. సుభద్రకి సంబంధించినంతవరకు విశ్వనాథం, విజయలే ఆమె తల్లిదండ్రులు. అంటే కులం, గోత్రం, జాతకాలు ఇవేవీ ఉండే అవకాశమే లేదు. ఏమోనోయ్, నేనంత చిన్నగా ఆలోచించలేకపోతున్నా. వాళ్ళంత ఆదర్శవంతమైన పని చేస్తే మనం మాత్రం ఇంకా అక్కడే ఉండడం న్యాయం అనిపించట్లేదు. ఓహో, ఇంకే ఒప్పేసుకొని వచ్చారా? ఇంతేనా నన్ను నువ్వు అర్థం చేసుకుంది? నీకిష్టం లేనిది నేనెప్పుడైనా ఒప్పుకున్నానా? అంతేకాదు, విశ్వనాథం మరో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఏముంది చెప్పేందుకు? రాజేశ్వరి అడిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం చర్చించటానికి కానీ, సుభద్రకి తెలియటానికి కానీ
వీలు లేదు అన్నాడు. ఆ కండిషన్కి అంగీకారం అయితేనే మాట్లాడుకుందాం అన్నాడు చెప్పాడు గంగాధరం. ఒక్కగానొక్క కొడుకు కోరిక తోసిపుచ్చలేక పెళ్లికి ఒప్పుకున్నారు రాజేశ్వరి గంగాధరంలు. అంతే. ఆ తర్వాత ఎప్పుడూ ఈ విషయం మళ్ళీ ఎప్పుడు ప్రస్తావనకే రాలేదు. అన్ని విషయాల్లోనూ సుభద్ర ఆ కుటుంబంలో కలిసిపోయింది. గంగాధరం రాజేశ్వరమ్మకి తగిన కోడలు అని, ప్రసాద్కి అన్ని విధాలుగా తగిన భార్య అని అందరూ అంటారు. ప్రసాద్కి తల్లిదండ్రులపైన ప్రేమ అభిమానం ఇంత అని చెప్పలేం. కలియుగంలో శ్రావణకుమారుడు లాంటివాడు. సుభద్రకి మొదట్లో అది నచ్చేది కాదు. ఏం వండాలి అంటే అమ్మని అడుగు అంటాడు ఎన్ని రోజులైనా. అదే దారిలో వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు అఖిల్ కూడా అన్నీ వాళ్ళ మామ్మ చెప్పినట్టే చేస్తాడు. మొదట్లో సుభద్రకి రాజేశ్వరమ్మ చాలా టిపికల్గా అనిపించేది. అన్ని పనులు రాజేశ్వరమ్మే స్వయంగా చేసేది. అది ఇల్లు శుభ్రంగా ఉంచడమే కావచ్చు, వంటే కావచ్చు, అతిథులను చూడటమే కావచ్చు. అన్నిట్లో రాజేశ్వరమ్మ ముద్ర ఆ ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. శుక్రవారం వస్తే అందరికీ తలంటి పోసి ఇల్లు కడిగి అప్పుడు కానీ వంట మొదలు పెట్టేదే కాదు. ఆవిడ చేస్తుంటే ఆవిడికి కావలసినట్టు సహకరించి చెప్పినట్లు చేయడమే సుభద్ర పని. ఏ పండగ వచ్చినా హడావిడంతా అత్తయ్యదే. మొదట్లో చాదస్తంగా అనిపించేది. కానీ మెల్లిగా అత్తయ్యదే కరెక్ట్ అని, ఇప్పుడు అన్నింట్లో తనలాగే ఉండాలని సుభద్ర తపన. మనవడు అఖిల్ని 10వ తరగతి వరకు దగ్గరుండి చదివించింది. మా అమ్మ మనవడు ఎక్కువ ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అఖిల్కి 23 ఏళ్ళు వచ్చాయి. గత సంవత్సరమే ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ టీమ్ లీడ్గా చేరాడు. 3 సంవత్సరాల క్రితం గుండెపోటుతో గంగాధరం మరణించినప్పటి నుండి రాజేశ్వరమ్మ దినచర్యలో పెద్ద మార్పే వచ్చింది. మెల్లిగా అన్ని పనులు కోడలు సుభద్రకే అప్పచెప్పి ఎక్కువ భాగం తన గదికే పరిమితం అవుతుంది. ఉదయాన్నే స్తోత్రాలు చదువుకోవటం, భక్తి టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడటం, సాయంత్రం లాన్లో కూర్చొని ఇయర్ ఫోన్స్తో సంగీతం వినటం, ఇలా గడిచిపోతుంది. ఎప్పుడో తప్ప కొడుకు కోడలు వ్యవహారంలో కలగజేసుకోదు రాజేశ్వరమ్మ. హాల్లో కొడుకు కోడలు అఖిల్తో ఏదో గొడవ పడుతున్నారు. రాజేశ్వరమ్మకి స్పష్టంగానే వినపడుతున్నాయి. అసలు వాళ్ళెవరు, మనమేమిటి, మన సంప్రదాయం ఏమిటి, పైగా మాతో మాట మాత్రం అయినా చెప్పకుండా వాళ్ళని మనింటికి రమ్మంటం ఏమిటి, ఇప్పుడు అత్తయ్యకి ఈ సంగతి ఎలా చెప్పాలి, వాళ్ళకి ఏం చెప్పి పంపించాలి, కొడుకు చేసిన నిర్వాకానికి అరుస్తోంది సుభద్ర. ఎప్పుడు సుభద్ర అంత పెద్దగా మాట్లాడి ఎరగదు. అనుకోని ఈ పరిణామానికి ఏమనాలో తెలియక, ఒరే నీ వయసేమిటి, నీకు ఈ ప్రేమ ఏమిటి, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, వాళ్ళని గుమ్మంలోకి రాగానే నేనే వెళ్ళగొడతా. పైకి అలా అన్నా ప్రసాద్ మనసులో సుమారు 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ మాట విన్న అఖిల్ అప్పుడు ఏం చేయాలో మేం నిర్ణయించుకుంటాం అన్నాడు. చూసారా ఎంత మాట పడితే అంత ఇప్పుడే మాట్లాడుతున్నాడు అని ఆవేశంగా అఖిల్ దగ్గరికి వెళ్ళబోయిన సుభద్రని గదిలోంచి అన్నీ విన్న రాజేశ్వరమ్మ, ఇప్పుడు మీరు వాడి మీద ఆవేశపడినందువలన ఆగేది ఏదీ లేదు. ముందు ఆ వచ్చే వాళ్ళతో కర్ర విరగకుండా పాము చావకుండా మా అబ్బాయికి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు, ఎంఎస్ చేయిద్దాం అనుకుంటున్నాం అని చూడండి. మన ఇంటి పరువు మర్యాద పోకుండా మెల్లిగా పరిష్కరించుకోవాలి ఇలాంటివి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ. మరునాడు సాయంత్రం 4 గంటల సమయంలో ఎర్ర మారుతి కారులో రేఖ తల్లిదండ్రులు వచ్చారు. రేఖ తండ్రి వెంకటప్పయ్య, తల్లి పావని అనుమానంగా ఏదో భయపడుతూనే లోపలికి వచ్చారు. సుభద్ర కాఫీ పలహారాలు ఏర్పాటు చేసి నిశ్శబ్దంగా ఉన్న హాల్లో మెల్లిగా పరిచయ వాక్యాలు మొదలుపెట్టింది. అప్పుడు గదిలో నుంచి రాజేశ్వరి వచ్చిన వాళ్ళని తేరిపారా చూసి, వీడు మా వెంకటప్పయ్య గదూ, నువ్వు పావని అని చెప్పబోతుంటే ఇద్దరు రాజేశ్వరమ్మ కాళ్ళకి దండం పెట్టి, అదే మేము అనుమానంగానే అడుగుపెట్టాం, మాస్టర్ ఏరి అని వెంకటప్పయ్య అడగబోతుంటే,
మీ సారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకో భగవంతుడు నన్ను ఇలా వదిలిపెట్టాడు అంది రాజేశ్వరమ్మ. ప్రసాద్ తల్లి దగ్గరకొచ్చి నాన్న ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటారు అని అనునయంగా అమ్మని దగ్గరికి తీసుకుంటాడు. అఖిల్ కూడా మా అమ్మ దగ్గరికి రావటంతో 2-3 నిమిషాలు వాతావరణం గంభీరంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దాన్ని తుంచేస్తూ సుభద్ర, అత్తయ్య, అయితే వీళ్ళు మీకు ముందే తెలుసా అంది. తెలియటం ఏమిటి, వీళ్ళిద్దరూ మీ మామగారి దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళు. వీళ్ళ వాలకం ముందే గమనించి వీళ్ళని జాగ్రత్తగా చూడమంటే ఆయన వింటేనా? చివరికి ఆయనే దగ్గరుండి ఇద్దరి తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆయన ఉంటే ఎంత సంతోషించేవారో. అత్తయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి అని రాజేశ్వరమ్మని సుభద్ర పక్క గదిలోకి తీసుకెళ్ళింది. అన్నీ విన్న రాజేశ్వరమ్మ, వెంకటప్పయ్య, పావని లాంటి మంచివారి సంబంధం మీరు వెతికినా దొరకదు. నా మనవడు మన పేరు నిలబెట్టాడు. ఇంకేం మాట్లాడకండి, మంచి రోజు రాగానే ముహూర్తం పెట్టించుకోండి అని కోడలికి సర్ది చెప్పి అఖిల్ పెళ్ళి దగ్గరుండి చేయించింది. మరో 3 సంవత్సరాలు దొర్లిపోయాయి. అఖిల్కి విఘ్నేష్ పుట్టాడు. గంగాధరమే మళ్ళీ పుట్టాడు అని అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. కొత్త కోడలు రేఖతో సుభద్రకి ఏదో ఒక విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉంది. రేఖ ఉదయం 9 గంటలకి వెళ్ళి రాత్రి 7 గంటలకి వస్తుంది హైటెక్ సిటీ నుంచి. రోజు ఏ పనిలోకి రాదు. ఏ రోజుకు ఆ రోజు స్విగ్గీతో బయట నుంచి తెప్పించుకొని తినటం అలవాటు చేసుకుంది. రేఖకి సహనం, సర్దుబాటు రెండూ తక్కువే. ఒక రకంగా ఆ ఇంట్లో కలుపు మొక్కే. అయిందానికి కాందానికి అందరి మీద చిర్రుబుర్రులాడి అత్తగారు సుభద్ర మీద ఒంటి కాళ్ళతో లేస్తుంది. సుభద్ర సమాధానం గట్టిగానే చెప్తుంది. రాజేశ్వరమ్మకి సుభద్రని ఎలా వెనకేసుకురావాలో తెలియక కళ్ళతోనే రేఖని హెచ్చరించడం నిత్యకృత్యం అయిపోయింది. అసలు వెంకటప్పయ్య, పావనీల కూతురు ఇలా ఉండడం రాజేశ్వరమ్మకి ఆశ్చర్యంగానే ఉంది. తరం మారింది. పెత్తనం అంతా రేఖ చేతుల్లోకి మారిపోయింది. సుభద్రకి ఆరోగ్య సమస్యలు, రాజేశ్వరమ్మకి ముసలితనం అందుకు బాగా సహకరించాయి. ప్రసాద్, అఖిల్ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోవటం తప్ప ఎటూ చెప్పలేని పరిస్థితి. ఒక పక్క ఉద్యోగం, మరో పక్క విఘ్నేష్ చంటి పిల్లాడు. వంట అన్నిటితో వేగలేక రేఖ ఒక వంట మనిషిని, చంటి పిల్లాడిని చూడటానికి ఒక ఆయాని ప్రవేశపెట్టింది. నిజానికి పిల్లవాడిని చూసే సహనం కానీ అనుభవం కానీ సదరు ఆయాగా వచ్చినా ఆ పిల్లకి ఉన్నట్టే అనిపించలేదు. ఆమె మొబైల్ వదిలిపెట్టిన సమయం చాలా తక్కువ. అలా నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. 1-2 సార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ నెల వరకు ఎలాగో అలా కొనసాగించి కొంచెం ఓపిక రాగానే మాన్పించాలి అని సుభద్ర ఆలోచన. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. రాజేశ్వరమ్మ ఇంటి ముందు లాన్లో కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతోంది. ఒక 20 అడుగుల దూరంలో బేబీ సిట్టింగ్ ట్రాలీలో మునిమనవడు విఘ్నేష్ ఆ ట్రాలీని వయ్యారంగా పట్టుకొని మొబైల్ ఫోన్లో బహుశా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తనలో తానే నవ్వుకుంటూ మెలికలు తిరుగుతుంది. ఆ చంటి పిల్లాడు వింటాడనో రాజేశ్వరమ్మకి వినపడుతుందో అనుకుందో విఘ్నేష్ని ఆ బండిలో వదిలి ఓ 10 అడుగుల దూరం వెళ్ళింది ఆ ఆయ. ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు. గోధుమ రంగులో ఉన్న త్రాచుపాము ఆ ట్రాలీని చుట్టుకొని పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది. దూరం నుంచి గమనించిన రాజేశ్వరమ్మ వణికిపోయి ఒక్క కేక పెట్టి మెరుపులా వెళ్ళి ఆ ట్రాలీని పక్కకు జరిపింది. కానీ ఆ అలజడికి పాము పోతూ పోతూ రాజేశ్వరమ్మ కాళ్ళు తాకి కాటు వేసింది. అంతే, 5 నిమిషాల్లో నురగలు కక్కుకున్న రాజేశ్వరమ్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆయా భయంతో గోడ దూకి పారిపోయింది. అనుకోని ఈ సంఘటనకి విషాదం కమ్ముకుంది. ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ సంఘటనకి రేఖ నిశ్చేష్టురాలైంది. షాక్ నుంచి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది. తన కన్న కొడుకు విఘ్నేష్ను కాపాడి రాజేశ్వరమ్మ విషసర్పానికి బలైన తీరు కలిచివేసింది. రేఖ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.
మునుపటి దుడుకుతనం పూర్తిగా పోయింది. ఇప్పుడు సుభద్రకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మారింది. ఏ పాత్ర ఏ ప్రయోజనం ఏమిటో సృష్టించిన వాడికే తెలుసు అంటే ఇదేనేమో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.